గైస్ ఈరోజు వచ్చేసి హాస్పిటల్కి వెళ్తున్నా. ఈ వ్లాగ్ మొత్తం వచ్చేసి హాస్పిటల్ వ్లాగ్ అనమాట. నేను రైడ్లో ఉన్నప్పుడైతే మా మమ్మీ నాకు కాల్ చేసింది, హెల్త్ అసలు బాగోట్లేదని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఈరోజు నేను, మా మమ్మీ, మా సిస్టర్ ముగ్గురు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. సో ఏంటి మన ప్రాబ్లం ఏంటి? తలకాయ నొప్పి, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి, గుండెల నొప్పి, అలుస్తుగా ఉంది, గుండెల నొప్పి, అలుస్తుగా ఉంది. కొంచెం మా మమ్మీ అయితే వీక్ అయిపోయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి మా మమ్మీ మా కోసం 8కి బ్రేక్ఫాస్ట్ అన్నీ లంచ్ మొత్తం రెడీ చేసింది. అలాంటిది మా మమ్మీ డల్ అయిపోయింది అనమాట. చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అలాంటిది డల్ అయిపోయేసరికి సో హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను. మనమైతే ఆన్ ది వే కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. చీరాలు అయితే వెళ్తున్నాం హాస్పిటల్కి. సో చూద్దాం అసలు ఫస్ట్ హాస్పిటల్లో టెస్టులు చేసి ఏం చెప్తారో దాన్ని బట్టి చూద్దాం. నేను ఇంటి దగ్గర లేనప్పుడు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని మినిమం కామన్ సెన్స్ తెలియదు నీకు? నేను చూసుకోకపోతే ఎవరు చూసుకున్నారు? మరి ఎందుకు బాగాలేదు ఇప్పుడు? ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లం అమ్మకి. కనీసం ఫోన్ చేయాలని కూడా తెలియదు. అమ్మ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి చెప్పలేదని? అమ్మ చెప్తే చెప్పావు. అమ్మ చెప్తే చెప్పానా? అమ్మ ఏంటో నీరసంగా ఉందంటుంది అని చెప్పలేదా నీకు? చెప్పావులే. మరి సరే పద, ఇదంతా నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్అవుట్ చేపిద్దాం. ఏ చెకప్ మొత్తం చేయించి ఏమైనా తెలుసుకుందాం బా. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగింగ్. చాలా డేస్ అయితే అయింది బైక్ టచ్ చేసి బైక్లో మోటో వ్లాగింగ్ చేయడం. అసలు నేను రైడ్లో ఉన్నాను కేరళ ట్రిప్లో. సడన్గా ఒకరోజు మా మమ్మీ కాల్ చేసి నాకు ఇలా హెల్త్ బాగాలేదు, గుండెల్లో నొప్పి వస్తుంది, అలసటగా ఉంటుంది, ఏ పని చేయలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను అని చెప్పింది. ఇంకా నాకు అది అర్థమైపోయింది సిచ్యువేషను. బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఉన్న పనులన్నీ రైడ్ మధ్యలో ఆపేసి ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో చెకప్ అయితే చేపిద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అమ్మ నాన్న ఎంత సపోర్టో మీ అందరికీ తెలుసు. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మా లైఫ్లో అది ఎందుకు ఇంకా ఇంపార్టెంట్ అంటే మాకు ఎవరి సపోర్టు లేదనమాట. మేము ఎంత కష్టపడ్డా, ఏడ్చినా, సంతోషంగా ఉన్నాం మేము నలుగురమే. మా అమ్మ నాన్న, నేను, మా చెల్లి. మాకు ఇంకెవరు లేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము మా డాడీ వాళ్ళు అలా పెరిగారు, మేము అలానే పెరిగాం. నలుగురు ఎప్పుడు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటాం. అందుకని చెప్పేసి సో చిన్న ప్రాబ్లం కూడా మా మధ్యలో రాకూడదని చెప్పేసి ఎప్పుడు నేను ట్రై చేస్తూనే ఉంటున్నాను గాయస్. అప్పటికి ఇప్పటికీ చేంజ్ అవ్వదు ఏదైనా ఉంది అంటే ఈ చీరాలు వెళ్ళే రోడ్ అనమాట. నేను 8-9 ఇయర్స్ బ్యాక్ ఎలా అయితే రోడ్డు చూసాను ఇప్పటికీ ఇలానే ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, గవర్నమెంట్ వచ్చింది పోతుంది, బట్ ఈ రోడ్డు మాత్రం వేయలేకపోతున్నారు. నా టైర్ అసలే లాస్ట్ మినిట్లో ఉందన్నమాట, డెత్ పెట్ మీద ఉంది. ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అందుకే చిన్నగా వెళ్తున్నా, అయినా కానీ రోడ్ అయితే బాగలేదు. షార్ప్గా రాళ్ళు అవి ఇవి అయితే గోల్గా అయితే ఉంది. ఏం అర్థం కావట్లేదు. చూద్దాం చీరాల వరకు వెళ్తుందో లేదో. చీరాలు వెళ్ళగానే ఫస్ట్ ఓపీ రాపించి టైం అయితే ఉంటే ఫస్ట్ మనం ఒక టైర్ అయితే చేంజ్ చేయించుకుందాం. ఇన్ కేస్ టైం లేకపోతేనేమో రిటర్న్ అయినా టైర్ చేంజ్ అయితే చేయించుకుందాం. స్వర్ణ ఒకటి చెప్పాలి కదా, కార్ అని చెడు స్వర్ణ అండ్ మా సైడ్ ఇవన్నీ కూడా మీకు పక్కా పల్లెటూర్లు అనమాట. సో ఎలా అంటే మీకు నిద్ర లేచిన దగ్గర నుంచి పచ్చటి పైరు, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన లైఫ్. జనాలు 8 దాటితే బయట అయితే కనిపించరు. మా సైడ్ ఉన్న స్పెషాలిటీ అది. అండ్ పల్లెటూరులో రిమైనింగ్ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, బట్ ఈ ఊర్లో అయితే మాత్రం 8-8:30 తర్వాత ఎవరు మీకు బయట కనిపించారు అనమాట. సో ఇప్పుడే దమ్ము అయితే చేస్తున్నారు. వరి పంట అయితే వేస్తారు కదా మా ఏరియాస్ మొత్తం. వరికి, మిర్చికి, కాటన్కి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. శనగలు కూడా, శనగలు, మినుములు ఇవి కూడా అయితే ఎక్కువ వేస్తారు. సో చూడండి ఒకసారి నేచర్ అయితే ఎంత బాగుందో. మా చుట్టుపక్కల కూడా మొత్తము. ఇది స్వర్ణ గేట్ అంటారు అనమాట, చీరాల గేట్ ఇది. సో రైల్వే స్టేషన్ గేట్ అనమాట. సో ట్రైన్ అయితే ఉంది చూడండి. ఎన్ని ఇయర్స్ అయింది గాయస్ ఇక్కడికి వచ్చి. చాలా మెమరీస్ అయితే ఉన్నాయి చీరాల్లో. మనం చేసిన పనులు, వ్యవహారాలు చాలా చాలా ఉన్నాయి అని గుర్తొస్తున్నాయి అనమాట ఈ గేట్ చూడగానే నాకైతే. సో లిటరల్గా ఒక 3-4 ఇయర్స్ అయితే అయింది. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చాను. సో వెయిట్ చేస్తున్నా. ఏమా గేట్ పడింది, ఏం కళ్ళు తిరుగుతున్నాయా, నడువులు నొప్పులు ఉన్నాయా? ట్రైన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే తీస్తారే వెళ్ళిపోదాం. చూడండి ఎన్ని బైక్స్ అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా ట్రాఫిక్ అయితే ఇక్కడ క్లియర్ అవ్వలేదు గైస్. మొత్తం హెవీ ట్రాఫిక్ అయితే ఉండింది. బట్ గేట్ మాత్రం అయితే ఇంతవరకు ఓపెన్ అయితే చేయలేదు. ఇంకెప్పుడు ఓపెన్ చేస్తారు నాకు అర్థం కదా. మేము వచ్చి ఆల్మోస్ట్ 25 మినిట్స్ అయితే అయింది గైస్ ఇప్పుడు టైం. చూడండి ఇలా ఆఫ్ చేసుకొని కూర్చున్నాం. ఇప్పటికి 5 ట్రైన్లు అయితే వెళ్ళి ఇంకా ఓపెన్ చేయాలి గేట్. ఈ గేట్ ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుంది ఎందుకో మరి. గైస్ ఈ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్లో అయితే జాయిన్ చేశాను అనమాట మా మమ్మీని. సో చూద్దాం, ఓపీ అయితే రాయించి డాక్టర్ మీట్ అవ్వడానికి అయితే వెళ్ళారు.
సో విషయం అయితే ఏంటో తెలీదు. మా చెల్లెలు మా మదర్ ఇద్దరు లోపలైతే ఉన్నారు, ఓపీ తీసుకున్నారనమాట. సో వెయిట్ చేస్తున్నారు. ఎలా కాదన్నా సరే ఒక 1 అవర్ టైం పట్టిద్ది అన్నారు. సో ఈ 1 అవర్లో ఏంటంటే నేను బుల్లెట్కి టైర్ అయితే బాగా ఇదైపోయింది గాయస్. సో వెళ్ళైతే టైర్ అయితే చూద్దాం. టైర్ ఓకే అనుకుంటే టైర్ కూడా చేంజ్ చేద్దాం అంతలోకి. చీరాలు అయితే టైర్ తీసుకున్నాను ఇప్పుడే. సో టైర్ వచ్చేసి జూమ్ ప్లస్ అనమాట. సో అది వచ్చేసి టైర్ 2400 పడింది. సో 5 ఇయర్స్ వారంటీ ఉంది. ఎయిర్కి లేకపోతే ఏదైనా డ్యామేజ్ వచ్చినా సరే వీళ్ళే అనమాట 5 ఇయర్స్ పాటు. అంటే ఇంకా టైర్ 5 ఇయర్స్ అయితే రాదు, బట్ చెప్తున్నా వాళ్ళైతే 5 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు. సో అది గాయస్ మనమైతే ఇంకా లేట్ లేకుండా టైర్ అయితే మార్పించేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ టైర్ ఎలా ఉందో కండిషన్ చూపిస్తా చూడండి. సో ఈ టైర్ కండిషన్ అయితే చూడండి ఎలా ఉందో, మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. అందుకని చెప్పి ఇంకా అర్జెంటుగా టైర్ అయితే మార్పించేస్తున్నా. సో ఇప్పుడు నేను తీసుకున్న టైర్ ఇదేనమాట. సో బాగుంది గ్రిప్ కూడా, అందుకని చెప్పి తీసుకున్నాను. ఈ టైర్ అయితే చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం అసలు ఏం లేదు, ఫేడ్ అవుట్ అయిపోయింది కంప్లీట్గా. ఇంత బ్యాడ్ టైంలో ఉన్నాను నేనైతే. సో టైర్ మొత్తం అరిగిపోయి కోసుకుపోతుంది. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే టైర్ అయితే పడిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి. ఫస్ట్ నేపాల్ రైడ్ చేసేటప్పుడు అయితే టైర్ వేయించా. సో 2023 అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు టైర్ అయితే లేదు. సో మొత్తానికి టైర్ అయితే వేయించాను. ఇంకేదైనా లూబ్ ఏదైనా యూజ్ చేయాలి గైస్, మొత్తం రస్టింగ్ వచ్చేసింది. సో ఇంకా మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాం గైస్. మా మమ్మీ వాళ్ళు అయితే ఓపీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వెళ్ళిపోతే ఇంకా అక్కడికి వెళ్తే నెక్స్ట్ ఇంకా హాస్పిటల్ అయితే చెక్అవుట్ చేద్దాం. సో హాస్పిటల్ చెకప్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో మండే అయితే మళ్ళీ హాస్పిటల్కి రామని చెప్పారు. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ 2 డేస్కి మెడికేషన్ అయితే ఇచ్చారు. ఈ 2 డేస్ మా మమ్మీ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూసి దాన్ని బట్టి మళ్ళీ మండే అయితే మెడికేషన్ చేంజ్ చేస్తామని చెప్పేశారు. సో ఇవేనమాట. లొకేషన్ చూడండి ఒకసారి, ఇచ్చి పడేసిద్ది మా సైడ్ మొత్తం లొకేషన్. సో ఇదేనమాట మా మమ్మీ ఓపీ వచ్చేసి. సో అసలు క్లియర్గా అయితే చెప్తా, ఒక్క నిమిషం గైస్. హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాం గైస్. సో అక్కడ ఏం చెప్పారంటే మా మమ్మీకి 2 డేస్కి టెస్ట్లు అన్నీ చేశారు. చేసిన తర్వాత ఏం చేశారంటే ఒక 2 డేస్కి మెడిసిన్ అయితే ఇచ్చారనమాట. 2 డేస్కి మెడిసిన్ ఇచ్చి ఒకసారి ఈ 2 డేస్ వాడిన తర్వాత మండే రోజు అయితే తిరిగి హాస్పిటల్కి అయితే రామన్నారు. సో ఇప్పుడు మేము వెళ్ళొచ్చి కూడా ఒక 1 డే అయిపోయిందనమాట. మా మమ్మీ ఆల్రెడీ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు, మెడికేషన్లోనే ఉన్నారు. ఒకసారి మా మమ్మీని కనుక్కుందాం ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే గైస్ జీవితంలో పేరెంటింగ్ అనేది ఎలా ఉంటుందంటే, నాన్న బేస్మెంట్ అయితే అమ్మ పిల్లర్లా అంటారు అనమాట. మన లైఫ్ స్టాండర్డ్గా ఉండాలి, ఇంత దూరం జాగ్రత్తగా మనం రావాలంటే దానికి కారణం అమ్మ నాన్నే. సో అలాంటి అమ్మకే ఒంట్లో బాగాలేనప్పుడు బాగోదు కదా. సో హాస్పిటల్కి తీసుకెళ్ళాం, మెడిసిన్ ఇచ్చారు. ఒకసారి మా మమ్మీ మాటలు అయితే కనుక్కుందాం ఎలా ఉంది ఏంటి అనేది. ఎలా ఉందమ్మా? ఇప్పుడు 2 రోజుల నుంచి మెడిసిన్ యూజ్ చేస్తున్నావు కదా, నీరసం ఉంది. పర్లేదా? బాగలేదు ఇంకా. సరే, రేపు సోమవారం రామనాడుగా, సోమవారం మళ్ళీ వెళ్దాం. ఈ 2 రోజులు ఈ ట్యాబ్లెట్లు జాగ్రత్తగా వాడు, తర్వాత వెళ్దాం సరేనా? టెస్ట్లన్నీ చేసి నీకేమేమి ప్రాబ్లం ఉందో మొత్తం టెస్ట్లు చేశారుగా. సరే మళ్ళీ వెళ్దాం. అపోలో హాస్పిటల్ బాగానే ఉందిగా, మంచిగా చూసారుగా. ఓకే సరే, మళ్ళీ మండే వెళ్దాం. ఓకేనా? తిని రెస్ట్ తీసుకో. సో అది గాయస్. సో మళ్ళీ మండే అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంటే రేపు అనమాట. మేము సాటర్డే రోజు వచ్చాం, సండే ఒకరోజు ఆ 2 డేస్కి మెడిసిన్ ఇచ్చారు, సాటర్డేకి సండేకి. సో మండే మళ్ళీ రామని చెప్పారు. సో మండే అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం. వెళ్ళేటప్పుడు అయితే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇది మా మమ్మీకి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేలోపు సో అసలు టెస్ట్ మళ్ళీ చేస్తారు కాబట్టి, సో కంప్లీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ అయితే చెప్తా. ఈరోజు వచ్చేసి మండే అనమాట. టైం వచ్చి 10 అయింది. సో మా మమ్మీ నేను మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చాం. ఏంమా నీరసంగా ఉందా? సరే పద పైకి వెళ్దాంపా. గైస్ ఇప్పుడే బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చాం. తినకముందు బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చేసాం. సో ఇప్పుడు మళ్ళీ తిన్నాక ఇవ్వాలి కాబట్టి శాంపిల్ కలెక్షన్ రూమ్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చాం అనమాట. సో అది గైస్, మళ్ళీ మండే రోజు హాస్పిటల్కి అయితే వచ్చాం. సో ప్రాబ్లం ఏంటంటే మా మమ్మీకి కొంచెం డయాబెటీస్ ఉండడం వల్ల బాగా టైర్డ్ అయిపోతున్నారు, ఇల్నెస్ ఉంటుంది.
సో అది ఒకసారి చూపిస్తే ఏంటంటే ఆల్రెడీ మెడిసిన్ యూజ్ చేస్తున్నారు, మెడిసిన్లోనే ఉన్నారు. సో ఒకసారి చూపిస్తే ఒక క్లారిటీ ఉంటుంది మాకు కూడా, అంటే ఎలా ఉంది స్టేటస్ అనేది అని చెప్పేసి తీసుకొచ్చాం అనమాట. సో డల్గానే ఉంది మా మమ్మీ అయితే.